వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు మీరందరూ? దోసకాయ పప్పు చేద్దామని కందిపప్పు వేస్తున్నానండి. దోసకాయ పప్పు చాలా బాగుంటుంది అనమాట. 2 రోజులు 3 రోజులు కొండిన తింటాడు ఆయన. బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి దోసకాయ, ఉల్లిపాయ, టమాటో మొత్తం కోసి పెట్టుకోవాలన్నమాట. ఎండలు విపరీతంగా వేస్తున్నాయండి. ఎండలు తట్టుకునేటట్లేవు అసలు. ఈ సంవత్సరం వేసినంత ఎండలు ఎప్పుడు వేయలేదు. మంచి ఎండలు బాగా వేస్తున్నాయి అన్నమాట. ఎన్ని సంవత్సరాల నాడో వేసింది అంటండి ఇట్టా, మళ్ళీ ఈ సంవత్సరం ఇట్లా వేస్తున్నాయి ఎండలు. భయంకరంగా వేస్తున్నాయి. ఎప్పుడు వానలు పడతాయో కానీ కాస్త చల్లబడాలంటే వర్షం పడాలన్నమాట. తట్టుకోలేక అల్లాడుతున్నారు జనాలు. దోసకాయ, టమాటా, ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసి శుభ్రంగా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇంకా బండ శుభ్రంగా కడిగేసి బండ మీద దోసకాయ పేలర్ తీసేసి పెట్టు కడిగి కోస్తానన్నమాట. పప్పులో వేయటానికి దోసకాయ పప్పు అనమాట. పేలర్తో తీస్తేనే బాగుంటాయండి. కొన్ని కత్తిపేటతో చాకుతో తీస్తే బాగోవు అనమాట. కొన్ని అట్లా కొన్ని ఇట్లా తీయాలన్నమాట. పీసు ఎట్లా తీస్తే వచ్చేటికి అట్లా తీయాలి. దోసకాయకి, బంగాళాదుంపకి, బీరకాయకి పేలరే కరెక్ట్. శుభ్రంగా పెచ్చి తీసేసి టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ రెడీగా కడిగి పెట్టాను అనమాట. మొత్తం శుభ్రంగా ముక్కలు కోసుకోవాలి. కందిపప్పు నానబెట్టాను. పొట్టు తీసుకోవడానికే పట్టిందండి 2 నిమిషాల పైన. బాగా ఎక్కువగా టైం పడుతుంది పొట్టు తీయటానికి. స్లో అవుతుంది అనమాట నా పని. కందిపప్పు రెడీగా పెట్టానండి. దాంట్లో ముక్కలు వేసేస్తున్నాను. అన్ని ముక్కలు, టమాటాలు, దోసకాయ, ఉల్లిపాయ అన్నీ. కొంచెం పసుపు వేసాను. బాగా కుదిరిందండి దోసకాయ పప్పు మాత్రం. టేస్ట్, కారం, ఉప్పు మాత్రం ఉడికినాక వేస్తానండి. ముందే వేస్తే ఉడకదనమాట పప్పు. ముట్టించి దాని మీద పెట్టి ఇది పెట్టాలి, ఏంటంటే పైన విజిల్ పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకా వేరే పనికి పోవచ్చు. ఇంకా ఆయన ఇంట్లో పడుకొని ఉండాడుతుంది. ఇంకా పొలం బాల అంట్లు ఉన్నాయేమో, వెళ్ళి అంట్లు కాడికి వెళ్ళి కూర్చున్నా. అంట్లు తోదామని వెళ్ళాను. మరి ఎందుకో మళ్ళీ పాలమ్మాయి వచ్చిందేమో. పాలమ్మాయి వచ్చి ఉంటుంది అనమాట. అందుకని పాలకు గిన్నె తీస్తున్నా. పాలం వచ్చింది. పాలం చీకట్లో నుంచి ఉంది. లైట్ వేసి పాలు పోంచుకున్నాను అన్నమాట. పాలు పోంచుకొని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేసి నేను అంట్లు కడుక్కోవడానికి వచ్చేసాను.
నిద్ర రాలేదేమో, ఆయన పడుకునే ఉన్నాడు. నేను అంట్లు కొడుకొచ్చి కాయిచ్చలే పాలని ఇక్కడ పెట్టేసి వచ్చేసాను అనమాట. అన్నం గిన్నె కడిగి బియ్యం కడిగి పెట్టమన్నాడు ఏమన్నాడు చేలోకి పోవటానికి. అందుకే ముందు అన్నం గిన్నె కడుగుతున్నా నేను. అన్నం గిన్నె కడిగి నాకు అన్నం వండి పెట్టమన్నాడేమో పెరుగు దోడేసి చేలోకి వెళ్ళటానికి. లేకపోతే ముందు అది ఎందుకు గడుగుతానో అదే గడుగుతున్నా ఇవాళ. అంట్లన్నీ బయటేసి నీళ్ళు పోసి నానబెట్టి ఉంచానండి. మా అంగమ్మ వచ్చిద్దని పెట్టుంటాను. నేను చేలోకి ఆయన చేలోకి వెళ్ళటానికి వండటం కోసం ఆ గిన్నె కడుక్కుందామని వెళ్ళాను అనమాట. అన్నం గిన్నె, దాని మీద మూత, తీసుకొచ్చి వస్తున్నాను అనమాట కడిగి. ఓ పొయ్యి మీద పప్పు కూరకి, ఓ పొయ్యి మీద పాలు పెట్టుండే బియ్యం కడిగేస్తామని చెప్పి ఇగో కొలిచి పోస్తున్నాను అనమాట. దాంతో 2 వేసాను. 2 వేసా. బాగా పిసికి శుభ్రం కడిగి వంచేసి మళ్ళీ కప్పులతో కొలిచిపోయాలన్నమాట ఎసరు అన్నంలోకి. 1కి 3 వాస్తాను అనమాట రోజు. ఇప్పుడు 6 7 పోయాలి మొత్తం మీద. 2 3 4 5 6 ఇంకా కొంచెం కూడా పోస్తా ఒకసారి. అంతవరకే పోసాను ఈరోజు కొలత పెట్టి. రైస్ కుక్కర్ పెట్టేసి వచ్చాను. పప్పుకూర ఉడుకుతుంది. ఇంకా వాకిలి జిమ్ముదామని వచ్చానేమో బయటికి. వాకిలి జిమ్ముతున్నాను అనమాట. మందు కొట్టుకోవాలనేమో పౌచ్ పేరు కూడా బయటే పెట్టారు, మందు కొట్టిన వెళ్ళటానికేమో. నరసింహులకి అన్నం పెట్టే రోజండి నేను వంట చేసుకుంది. కరెక్ట్ మందు కొట్టడానికి వెళ్తున్నారు ఆ రోజు. అందుకని అన్నం దోసకాయ పప్పు వండి పాలు పొయ్యి మీద పెట్టాను, రైస్ కుక్కర్ పెట్టేసాను. బయట బండ్లు తిమ్మేసేసి బయట వాకులు ఊడ్చేసి ఒక ముగ్గురు వేద్దామనేమో పాజిమ్ముదామని పోతున్నాం. బయట వాకిలంతా ఒకటే దుమ్మండి, వర్షం పడి ఉందట్టుంది. బాగా దుమ్ము కొట్టుకొని ఉంది. ఎప్పుడంతే ఎంత చేసినా అంతే, ఒక్కరోజు చేయకపోయినా వాకిలి పనికిరాదు. పాడుగా ఉంటుంది. దుమ్ము బయటకు వస్తుంది. మొత్తం జిమ్మేసాను అనమాట. చెమటం అయిపోయింది. ఇంకా ఇంట్లోకి వచ్చాను అనమాట. కొంచెం కాఫీ పెట్టమన్నాడేమో ఆయన, కాఫీ పెడదామని ఇంట్లోకి వచ్చాను.
పంచదార డబ్బా కనపడలేదేమో ఎత్తుక్కుంటున్నాను అనమాట. అక్కడే పెడతాను, ఎదురుగా ముందు కూడా ఎత్తుక్కుంటా ఉంటాను అనమాట. అదిగో కనిపించింది. బ్రూ పొడి వేసి పంచదార వేసాను అనమాట కాఫీ కలపటానికి. పొద్దున్నే మాకు అయ్యోగా ఇంజిన్లో ఆయిల్ పడ్డట్టు పడాలన్నమాట మాకు ఆ కాఫీ. అవి పడకపోతే పని చేయలేము ఇద్దరం కూడా. ఎంతో కొంత అవి పడాలి. బాగా వేడిగా కలిపేశాను. నాకు ఒక కప్పులో, ఆయనకు ఒక కప్పులో పోసాను. ఆయన ఉన్నాడుగా పెద్ద ఆయన, బట్టలు తుట్టడానికి వచ్చాడు. ఆయన నుంచుని ఉంటే ఇంకా ఆయన కోసం గ్లాస్ తెచ్చుకోమని పోసాను అనమాట ఆయనకి. ఇగో కాఫీ ఆయనకి పోసేసి ఇక మా ఇద్దరు తీసుకెళ్ళాను అనమాట నేను. పెద్ద ఆయనకి ఇచ్చేసి తాగుతున్నాడు ఆయన. బట్టలు తుట్టడానికి వచ్చాడండి పెద్ద ఆయన. ఆయనకి ఇచ్చాను. ఇంక మాకిద్దరికి పోసినవి ఉండయి. నేను తాగుతున్నా, ఆయనకి ఇచ్చొచ్చి నేను తాగుతున్నాను అనుకుంటా. పప్పుకూర ఉడికిందో లేదోనని చూస్తున్నా. కాఫీ తాగుతానే ఉడికినట్టుందండి, గరిడితో తిప్పుతున్నాను కాఫీ తాగుతానే. బాగానే ఉడికిందండి మెత్తగా. దాన్ని ఎనిపి తిరగమాత వేయాలన్నమాట. తిరగమాత పెట్టేసాను పప్పుకూర. ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఇంకా కరివేపాకు వేయాలి. తిరగమాత కాగనిచ్చి ఆ పప్పులో పోసి ఎనపాలన్నమాట. తిరగమాత కాలిపోయిందండి, చూస్తున్నాను అందుకే దగ్గరగా. బాగానే ఏగింది. కొంచెం బాగా కాలితేనే కదండి టేస్ట్ వచ్చేది పప్పుకూర. బాగా కాలనిచ్చి తీసి దాంట్లో పోద్దామని చూస్తున్నా. పప్పుకూరలో చిన్నుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి బాగా కాలనిచ్చాను. అది పప్పుకూరలో వేసేసాను. పప్పుకూరకి తిరగమాతే టేస్ట్ అండి. ఆయనకు కూడా కాఫీ ఇచ్చేసాను. నేను క్యారేజీలు పెట్టాలేమో పొలం వెళ్ళటానికి. పేపర్ వస్తే చూసుకుంటా కాఫీ తాగుతున్నాడు ఆయన. ఇది చూడు ఒకసారి, చూస్తా తాగేస్తుంది. పౌచ్ పేరు కూడా బయట పెట్టుకున్నాడు మరి ఎందుకు. అది పట్ల పోయింది సార్. పప్పు రెడీ అయిపోయింది. ఉప్పు కూడా వేసి మెతికేస్తున్నాను. ఇక బాక్స్ ఎదుగో రెడీగా పెట్టా క్యారేజీ పెట్టడానికి. పప్పు, మామిడికాయ పచ్చడి, అన్నీ రెడీగా పెట్టేసాను అనమాట. ఇక పొలం పోవటానికి ఆయనకి. పెరుగు క్యారేజీ కూడా సర్దేశాను. అయితే బాగుండేది శుభ్రంగా. అంటే ఇక అదే మొత్తం సరిపోయేది అనమాట. ఇంకా అన్నీ సంచిలో పెట్టి ఇచ్చేసాను అనమాట ఆయనకి. అంట్లు కూడా కడిగేసాను, ఇంకా కసినుంటే కొరవ. ఇంకా అక్కడ ఏందో చేస్తున్నారు వాళ్ళు. బట్టలు కూడా అయిపోయినాయి. క్లిప్పులు పెట్టడానికి వెళ్ళాను అనుకుంటానండి, గుడ్ల కింద పడిపోతాయని.
ఒక్కోదానికి మొత్తం క్లిప్లు పెట్టేసి అన్నిటికి ఉండేవి లేవని చూసి వచ్చాను అనమాట. బట్టలన్నిటికీ క్లిప్పులు ఉన్నాయా లేవని చూసి వచ్చాను. శుభ్రంగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అంతలోకి నరసింహులు వచ్చాడు మందు కొట్టడానికి వెళ్ళటానికి. కాఫీలు తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట. ఏం గారికి పోతే వద్దన్నాడు. నరసింహులు తీసుకుని తాగాడు. ఆయనకి ఇస్తే ఇన్నొద్దు నాకు తగ్గించిదమ్మన్నాడు. మళ్ళీ వచ్చి ఆయన కొంచెం తగ్గించి తీసుకెళ్ళి అనమాట. ఒకసారి తాగాడు అప్పటికే, అందువల్ల తగ్గించిదమ్మన్నాడు. నరసింహులతో మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు ఏందని అడుగుతున్నాను అనమాట. చాలా నాళ్ళ తర్వాత వచ్చాడు. మాకు ఎక్కువ మందులు కొట్టేవాడండి. మేము పెద్ద చేను చేసినప్పుడు 15 ఎకరాలు చేసినప్పుడు మాకు ఎక్కువ మందులు కొట్టని వచ్చేవాడు. మంచివాడు అనమాట. అందుకని చాలా అయింది కదా అని పలకరిస్తాను ఉంచున్న కాఫీ ఇచ్చి. ఇంకా ఆయనకి ఇవ్వతే నాకు కొంచెం చాలు, కొంచెం తీసుకొచ్చి అన్నాడు. ఇంకట్లా మాట్లాడుతా బాబాయ్కి కూడా చెప్పయ్యా తోట ఎట్టగా సుద్దు నువ్వేం మందులు కొడుతున్నావు అని అడిగాను. నువ్వు కొట్టే బాబాయ్కి కూడా చెప్పు 2 ఏళ్ళ నుంచి సరిగ్గా కాయట్లేదని చెప్పానమాట. బలాలు ఎక్కువ వేసానమ్మా, పర్వాలేదు ఇప్పుడు బాగానే కాసినాయి అని చెప్పాడు. అయిపోయిందనమాట. ఇక వాళ్ళు కూడా కాఫీలు తాగేశారు. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కాసిన ఉంటే పోసుకుని వెళ్ళాను గ్లాసులో. కొద్దిగా మిగిలినాయి అనమాట. వాళ్ళకి ఇద్దరికి ఇవ్వంగా మందు కొట్టే నరసింహులకును ఈయనకి కొంచెం ఉంటే నేను కూడా 2వసారి తాగాను అనమాట. ఇంకా అది ఇది మంచి చెడు మాట్లాడుకుంటా తాగేసామన్నమాట కాఫీ. ఇక నేను ఇంట్లోకి వచ్చేసాను. ఇంక వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేలోకి. ముందు ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత నరసింహులు వెళ్ళిపోయాడు మందు కొట్టడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.